పెద్దపల్లిలో ఇండస్ట్రీ ఏర్పాటుపై సర్కార్ ఫోకస్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు. ఎలిగేడు మండలంలో ఇప్పటికే 500 ఎకరాల గుర్తింపు యూనిట్ ఏర్పాటుతో వందలాది మందికి ఉపాధి. ఇటీవల ఆయిల్ ఫార్మ్ ఇండస్ట్రీకి శంకుస్థాపన. పెద్దపల్లి జిల్లాలో ఇండస్ట్రీస్ ఏర్పాటుపై సర్కార్ ఫోకస్ చేసింది. ఇప్పటికే రామగుండం ఇండస్ట్రియల్ ఏరియా కొనసాగుతుండగా మిగతా జిల్లాలను కూడా అందులో చేర్చేందుకు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేయడం కోసం మొదలయ్యాయి. ఇప్పటికే ఎలిగేడు మండలంలో 500 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఈ ఇండస్ట్రీ ఏర్పాటైతే వందలాది మందికి ప్రత్యక్షంగా, వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కాలువ శ్రీరాంపూర్ పెదరాజపల్లిలో ఆయిల్ ఇండస్ట్రీకి శంకుస్థాపన ఇంతకుముందే మంత్రులు చేయడం జరిగింది. మంత్రి మండలంలో కోకోలా కంపెనీ ఏర్పాటు కూడా భూ సర్వే కూడా జరుగుతుంది. పరిశ్రమల ఏర్పాటు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి మంత్రి శ్రీధర్ బాబు గారు పెద్దపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మంతని నియోజకవర్గానికి చెందిన ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రత్యేక దృష్టితో ఎట్ ది రేట్ ఆఫ్ అభివృద్ధి యాజ్ ఆన్ రామగుండం కోల్ కారిడార్, ఎట్ ది రేట్ ఆఫ్ అభివృద్ధి పెద్దపల్లి జిల్లా, ఈ కేంద్ర బిందువు వచ్చేసి రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు. దానికి సంబంధించి ఈ మధ్య కాలంలోనే దాదాపుగా 200 కోట్ల రూపాయలతోటి ఏదైతే ఆయిల్ ఫామ్ రిఫైనరీ ఇండస్ట్రీని పెదరాత్పల్లిలో నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి శ్రీధర్ బాబు గారు మానేరు నదీ తీరాన 700 కోట్ల కోకోకోలా బాట్లింగ్ యూనిట్ కు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకొని మానేరు నదీ తీరాన మంతని నియోజకవర్గానికి సంబంధించి కోకోకోలా బాట్లింగ్ యూనిట్ ద్వారా ఇక్కడున్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా అదే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను కూడా పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రానికి సంబంధించి ఎలిగేడు సమీపాన ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రభుత్వ భూమికి సంబంధించి ఉన్నటువంటి భూమి 1200 ఎకరాలకు సంబంధించి గుర్తింపులు చేయడం జరిగింది. దానికి సంబంధించి గతంలోనే కొంతమందికి రైతులకు లావన్ పట్టాల కింద ఇవ్వడం వల్ల దాదాపుగా 150 ఎకరాల పెండింగ్ భూమి అందుబాటులో ఉంది. వారికి సంబంధించి మిగతా 400 ఎకరాలకు సంబంధించి ఎలిగేడు రైతాంగంతో నష్టపరిహారం రూపంలో మెరుగైన నష్టపరిహారాన్ని అందిస్తామని శ్రీధర్ బాబు గారు, విజయ రమణారావు గారు, మక్కాన్ సింగ్ గారు, అదేవిధంగా జిల్లాకు చెందిన అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు, వివిధ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్ గా ఉండాలని, నీటి వనరులకు సంబంధించి ఇబ్బందిగా ఉండకూడదని, ఒక పెద్దపల్లి జిల్లాను ఆదర్శవంతమైన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో శ్రీధర్ బాబు గారు పైలట్ గా ఉండి ప్రత్యేక చొరవ చూపి ఇప్పుడు ఎలిగేడు ప్రాంతంలో కూడా 500 ఎకరాల భూమిని దాదాపుగా రైతులతో చర్చలు చేయడం వల్ల దాదాపుగా 90% సమస్య పరిష్కారం అయినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఒకవేళ నిజంగానే ఎలిగేడు ప్రాంతానికి సంబంధించి వీలైన తొందరగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చినట్టయితే ఎలిగేడులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పెద్దరాతిపల్లిలో ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ, మంతని మానేరు ప్రాంతానికి సంబంధించి కోకోకోలా బాట్లింగ్ యూనిట్, అదే విధంగా పెద్దపల్లి, రామగుండం, మంతని ప్రాంతాలకు సంబంధించి, ధర్మారం ప్రాంతానికి సంబంధించి, ధర్మపురి నియోజకవర్గానికి ప్రాంతానికి సంబంధించి పత్తిపాక రిజర్వాయర్, అదే విధంగా పెద్ద ఎత్తున నిధులు, అభివృద్ధి ఫలాలు కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఏ మాత్రం సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు ఎవరు ఎక్కడ ఏ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలన్నా పెద్దపల్లి జిల్లాను ముందు వరుసలో నిలబెట్టి ఉమ్మడి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈ ప్రాంత రైతాంగానికి, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఒక రోల్ మోడల్ గా చూసి ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపే విధంగా పనిచేస్తున్నటువంటి, అదే కాకుండా నియోజకవర్గానికి ఒక మహిళను, ఏదైతే మండలానికి ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దుతామని చెప్పి మొన్న ఈ మధ్యలో శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిసి ఈ ప్రాంతానికి శ్రీధర్ బాబు గారు ఒక రోల్ మోడల్ గా, అభివృద్ధికి కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ ఇవన్నీ జరిగినట్లయితే రానున్న రోజుల్లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా ప్రజలు అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.